హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యాంటీ కన్వర్జన్ బిల్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా యాంటీ కన్వర్జన్ బిల్ అంటే ఏంటి, అదేవిధంగా ఈ యాంటీ కన్వర్జన్ బిల్ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్కి ఆ పవర్స్ ఎక్కడి నుంచి లభిస్తాయి, అదేవిధంగా ఈ యాంటీ కన్వర్జన్ బిల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా యాంటీ కన్వర్జన్ లా అంటే ఏంటి, ఇక్కడ చూసుకున్నట్టయితే టు ప్రివెంట్ ఆర్ ప్రొహిబిట్ కన్వర్జన్ ఆఫ్ వన్ రిలీజియన్ టు అనదర్, మత మార్పిడిని అరికట్టడానికి సహాయపడే పవర్స్నే మనం యాంటీ కన్వర్జన్ లా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ యాంటీ కన్వర్జన్ లా అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఆర్టికల్ 25 అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 25 అనేది భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, అదేవిధంగా ప్రొఫెస్ అండ్ ప్రొపగేట్ ఎనీ రిలీజన్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రిలీజన్, తనకు ఇష్టమైన రిలీజన్ పాటించే అధికారం అయితే తనకు ఈ ఆర్టికల్ 25 ద్వారా అయితే లభించడం జరుగుతుంది. సో ఈ విధమైన మత మార్పిడిని అరికట్టడానికి అదే ఆర్టికల్ 25 అనేది స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఫుల్ పవర్స్ ఇస్తుంది. దీని ద్వారానే స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ అనేటివి ఈ యాంటీ కన్వర్జన్ లాస్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాంటీ కన్వర్జన్ బిల్ మన భారతదేశంలో ఉన్నటువంటి 28 స్టేట్లలో చూసినట్టయితే మొత్తం ఇక్కడ 8 స్టేట్లలో మనం చూసుకోవచ్చు. వాటిని చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్. సో ఇందులో ముఖ్యంగా మొదటగా ఈ 1967లో ఈ యాంటీ కన్వర్జన్ బిల్ అనేది ఒడిస్సాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాతే మిగతా రాజ్యాల్లో అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే 9వ రాజ్యంగా మనం ఉత్తరప్రదేశ్ని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా 30 జూలై 2024లో ఈ ఉత్తరప్రదేశ్ విధానసభ, దీన్నే మనం అసెంబ్లీ అని చెప్పుకోవచ్చు, ఇందులో ఉత్తరప్రదేశ్ అన్లాఫుల్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియన్ అమెండ్మెంట్ బిల్ 2024 అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అసెంబ్లీ ద్వారా పాస్ చేయడం అయితే జరిగింది. ఇది అమెండ్మెంట్ అండి. ఇంతకుముందే ఈ ఉత్తరప్రదేశ్లో ఒక బిల్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. దానిని ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 కింద ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది 2021 ఇయర్లో. కానీ ఇదే అంత సఫిషియెంట్ కాదని, అంత ఎఫెక్టివ్గా రాజ్యంలో పని చేయట్లేదని చెప్పేసి రీసెంట్గా ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ బిల్లును అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ బిల్లును ప్రపోజ్ చేయడానికి ముఖ్య కారణాలు చూసినట్టయితే గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్లో అనేక రకాలైనటువంటి లవ్ జిహాద్ కేసెస్, అంటే మత మార్పిడికి సంబంధించిన కేసులు ఈ 21 యాక్ట్ బిల్ ఉన్నా కానీ ఏ మేరకు తగ్గడం లేదని చెప్పేసి వీటిని మరింత స్ట్రిక్ట్ చేయడానికి ఈ బిల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ 2021 బిల్లో ఏముంది అని చూసుకున్నట్టయితే ఈ బిల్లులో ఈ విధమైన మత మార్పిడికి ఏ వ్యక్తి అయినా పాల్పడినట్లయితే, మత మార్పిడి అంటే ఏ విధంగా చేయొచ్చు, తన ఐడెంటిటీని షో చేయకుండా ఇతర వ్యక్తులను ప్రేమించి అదేవిధంగా వారిని మ్యారేజ్ చేసుకొని వారి రిలీజియన్ని కన్వర్ట్ చేయడాన్ని లవ్ జిహాద్ అని చెప్పేసి మనం ఈ మధ్య తెలుసుకోవచ్చు. ఈ మధ్య ఈ లవ్ జిహాద్ అనేది ప్రతి ఒక్క స్టేట్లో పెద్ద మొత్తంలో మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా కేరళ. మనం రీసెంట్గా కేరళ ఫైల్స్లో ఇది ఒక మెయిన్ లీడ్లో ఈ స్టోరీ అయితే మనం చూడొచ్చు. ఈ లవ్ జిహాద్కి సంబంధించిన కేసులను అరికట్టడానికే ఈ బిల్ అనేది ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే అలాంటి కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడతారో వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50,000 జరిమానా అయితే ఓల్డ్ యాంటీ కన్వర్జన్ లా ద్వారా అయితే ఉత్తరప్రదేశ్లో అమల్లో ఉండడం అయితే జరిగింది. కానీ ఇది అంత ఎఫెక్టివ్గా లేనందువల్ల రీసెంట్గా 2024లో ఈ బిల్లును అయితే అమెండ్మెంట్ చేసి 2024 బిల్ అయితే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ విధమైన యాక్టివిటీకి పాల్పడతారో వాళ్ళకి 10 years జైలు శిక్ష కాస్త లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే జీవితాంతం శిక్ష అనుభవించేలా, జీవితాంతం జైల్లో ఉండే విధంగా, అంటే జీవిత ఖైదీగా ఈ బిల్ ద్వారా వారిని అయితే జైల్లో ఉంచడం జరుగుతుంది. 50,000 జరిమానా అదేవిధంగా అయితే ఉంచడం జరిగింది.
ఈ బిల్లు ద్వారా రాబోయే రోజుల్లో ఒక మంచి డెవలప్మెంట్ అయితే చూసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో. ఇది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా తీసుకోబడిన ఒక ఉత్తమమైన స్టెప్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బిల్లుని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి సురేష్ ఖన్నా ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియన్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేది ఈ అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పాస్ అవ్వడం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే ఎవరైతే ఒక వ్యక్తి ఇతరులను భయపెడుతూ అదేవిధంగా ఒక మతాన్ని భయపెడుతూ అదేవిధంగా మతంపై అటాక్స్ చేస్తూ వేరే మతానికి సంబంధించిన వ్యక్తులను వివాహం చేసుకొని ఆ తర్వాత మత మార్పిడి చేయించిన అదేవిధంగా ప్రామిస్ టు మ్యారీ అంటే రీసెంట్గా మనం చూసుకోవచ్చు లవ్ జిహాద్కి సంబంధించి లవ్ జిహాద్ అనేది ఈ కేటగిరీలో అయితే రావడం జరుగుతుంది. ఈ విధమైన యాక్టివిటీస్ అనేది ఉమెన్ ఆర్ మైనర్కి సంబంధించి ఎవరి విషయంలో అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే వారు 50,000 రూపీస్ జరిమానా భరించడమే కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళని అయితే జైల్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అపోజిషన్ పార్టీస్ అయినటువంటి ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చంద్రశేఖర్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది, గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బేసిక్ నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేయడం లేదు. బేసిక్స్ నీడ్స్ అంటే వారికి సంబంధించి ఫుడ్, షెల్టర్, హౌసింగ్ అదేవిధంగా పబ్లిక్ యొక్క హెల్త్కి సంబంధించి మరియు గుడ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ విధమైన ఇష్యూస్పై ఫోకస్ చేయడం లేదు. కానీ ఇలాంటి యాంటీ కన్వర్జన్ బిల్స్పై ఫోకస్ చేస్తూ వీటిపై పనిచేయడం జరుగుతుంది. ఇకపోతే రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఇప్పుడు రాజ్యంలో కొనసాగుతున్నటువంటి అనేక వస్తువులపై ప్రైస్ ఇంక్రీజ్కి సంబంధించి ఏ విధమైన యాక్టివిటీస్ అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చేయట్లేదని చెప్పేసి చెప్పుకొచ్చారు. అపోజిషన్ పార్టీ ఈ విషయాలపై మెయిన్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఇకపోతే ఇలాంటి స్ట్రిక్ట్ యాంటీ కన్వర్జన్ బిల్స్ ద్వారా రాబోయే కాలంలో ఈ విధంగా జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ అదేవిధంగా మత మార్పిళ్ళు అయితే అరికట్టవచ్చని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.